ఇవాళ విజయవాడలోని గురునానక్ కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా మాజీ సీఎం జగన్ హాజరు కానున్నారు. అనంతరం ముస్లింలతో కలిసి ఆయన నమాజ్ చేసి విందు చేయనున్నారు. ఇక ఈ విషయం గురించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ దుర్గా. ప్రస్తుతం చూసుకుంటే రంజాన్ పవిత్ర మాసం కొనసాగుతుంది. ఈ మాసం అంతా కూడా ముస్లిం సోదరులు కూడా ఎంతో వాళ్ళు పవిత్రంగా భావిస్తూ కూడా ఒక్క పొద్దు ఉంటూ వాళ్ళు మసీదులో కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేసే నేపథ్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులకు కూడా భారీ ఎత్తున కూడా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ రోజు విజయవాడలోని గురునానక్ కాలనీ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కూడా ముస్లిం సోదరులకు, నగరంలోని ముస్లిం సోదరులకు కూడా ఇఫ్తార్ విందును కూడా ఏర్పాటు చేశారు. అలాగే నగర వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో కూడా గురునానక్ కాలనీలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో జరిగే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. అక్కడ ఆయన 5:30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి తాడేపల్లి నుంచి బయలుదేరి అక్కడ చేరుకుంటారు. దాని తర్వాత అక్కడ ప్రత్యేకంగా ముస్లింల సోదరుల సమక్షంలో కూడా అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు జరుపుతారు. దాని తర్వాత కూడా అక్కడ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును కూడా ఏర్పాటు చేశారు. ఆ ఇఫ్తార్ విందుల కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. దాంతో పాటు కూడా వైఎస్ఆర్సీకి చెందిన విజయవాడకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా ఆయన ఈ ఇఫ్తార్ విందు ముగించాక నేరుగా ఆయన తాడేపల్లిలోని తన నివాసం చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి. ఇది మొత్తం మీద వైసీపీ చేసే ఈ కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేశారు. దుర్గా. థ్యాంక్ యూ శ్రీనివాస్.